హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ ఈ థంబ్నైల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యింటారులే ఈ స్టోరీ చేయనికే నేను కూడా అట్లనే మస్తు కన్ఫ్యూజ్ అయినా నిజం నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది కదా గంట సేపు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినాయని తెలంగాణ బాగు కోసం మోడీ మెడల్ వంచేందుకు రేవంత్ అన్న అస్సలు వెనకాడలేదని మన బోగడా పేపర్లు జోగుడు ఛానల్ రాసుకొచ్చిన ఒకసారి ఆ వార్తలు చూద్దాం ఇగో ఇది మెట్రో రెండో ఫేజ్కు పర్మిషన్ ఇవ్వండి RRR సౌత్ భాగాన్ని మంజూరు చేయండి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి గంటపాటు సమావేశం 6 కీలక ప్రాజెక్టులపై చర్చ మూసీ గోదావరి లింక్ ప్రాజెక్టు కోసం 20,000 కోట్లు కావాలి రీజనల్ రింగ్ లైన్ డ్రై పోర్ట్ మంజూరు చేయండి ఇండియా సెమీకండక్టర్ మిషన్కు అనుమతి ఇవ్వండి రాష్ట్రంలో 2016 నుంచి ఆవాస్ యోజన అమలు అయితే లేదన్న ప్రధానమంత్రి అమలు కోసం కృషి చేస్తామని సీఎంకు సూచన ఇది ఇంకా మరో జోగుడు పత్రిక ఇదిగో ఢిల్లీలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణలో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణకు సిబిఐ అప్పగించాలని రేవంత్ రెడ్డి బండి సంజయ్ చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది సిబిఐకి అప్పగిస్తే ఆ పేరుతో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన అని చెప్పి ఈ భేటీ తర్వాత చిట్ చాట్లో మాట్లాడినట్టు అట్లనే 5 కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి RRR దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి దానికి సమాంతర రైల్వే లైన్ అవసరం మూసీ ప్రాజెక్టు డ్రై పోర్టుకు సహకరించాలి సెమీకండక్టర్ల మిషన్ ఏర్పాటు చేయాలి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు వీటిని సాధిస్తే కిషన్ రెడ్డికి పౌర సన్మానం చేసి గండపండేరం తొడుగుతారన్న రేవంత్ ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధానికి వివరించారన్న ముఖ్యమంత్రి ఈ మన పత్రికలు ప్రజెంట్ చేసిన వార్త వాస్తవానికి అంటే ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అన్నది పెద్దగా ప్రాధాన్యత సంతరించుకునే అంశం అయితే ఏం కాదు కానీ ఈ గ్యాప్లో ఎన్నికలు మరోవైపు పార్టీ నిర్మాణం వీటన్నింటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఇంతసేపు గంట సేపు టైం ఇవ్వడం వెనుక ఇంకా వేరే ఏమంటారు రాజకీయ ప్రాధాన్య అంశాలు ఏం లేవా ఉన్నాయి దాని గురించే ఈ స్టోరీ నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ నరేంద్ర చంద్రబాబు నాయుడు అని ఏదైతే సంబోధించిండో ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా అట్లనే పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఎన్డీఏ కూటమి స్పాన్సర్డ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీర్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది దాని గురించే డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే రేవంత్ అన్నకు తెలంగాణ అభివృద్ధి గురించి అంత కమిట్మెంట్ ఉన్నదా ఈ జోగుడు పత్రికలు ఛానళ్ళు చూపిస్తున్నట్టు అంతున్నది ఆయనకు అంటే డౌటే అన్నది సగటు తెలంగాణ వాది మనోగతం ఇక అసలు విషయానికి వస్తే 2023 డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డిపై యావత్ తెలంగాణ ఎన్నో ఆశలు పెట్టుకున్నది ఆ వర్గం ఈ వర్గం అన్న తేడా లేకుండా ఒక్క గులాబీ వర్గం తప్ప అందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని స్వాగతించారు హక్కున చేర్చుకున్నారు కానీ 14 నెలలు గడిచేసరికి ఏమైంది పూర్తిగా అనుమానాస్పదంగా మారింది ఈ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఎస్ మీరు విన్నది నిజమే ఆయన పేరుకే తెలంగాణకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటుందో ఊడుతుందో తెలియని పదవి కుర్చీ గుంజేస్తారేమోనన్న భయాందోళన ఆయనను వెంటాడుతోందని గాంధీభవన్ వేదికగానే చాలామంది చర్చించుకుంటున్న మాట సహకరించని కేబినెట్ సహచరులు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డిని నమ్మని దుస్థితి ఇక రీసెంట్గా తీన్మార్ మల్లన్న రెడ్లపై చేసిన కామెంట్లతో రేవంత్కు వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం అయితే ఏకంగా కారాలు మిరియాలు నూరుతోంది మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా దీనికి తోడు ఊరూరా సామాన్య ప్రజానికం రైతాంగం విద్యార్థులు మహిళలు ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అంతా ముక్త కంఠంతో పొల్లు తిడుతున్నారు తెలంగాణ చరిత్రలో ఆ మాటకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కేవలం ఏడాదిన్నరలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ముద్రేసుకున్నది బహుశా రేవంత్ ఒక్కడే కావచ్చు తొలినాళ్లలో పెద్ద ఫేకుడు జోలు చెప్తా ఉండే ఆయన ఈ 5 ఏళ్ల కాదు రాబోయే 5 ఏళ్ల పాటు తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి అన్న ధీమా ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపించేది కానీ ఆ ధీమా ఆ ధైర్యం ఆ విశ్వాసం ఇప్పుడు పూర్తిగా సడలిపోయినట్టు ఆయన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది దీనికి కారణం రేవంత్ రెడ్డి వైఖరే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన RSS పాత కాపే కదా అని బీజేపీ ఓన్ చేసుకుంటుంటే చంద్రబాబు శిష్యుడే కదా అని కూకట్పల్లి కమ్మ బ్యాచ్ సొంతం చేసుకున్నది దీనికి తోడు రెడ్లు సైతం తమవాడే అని సంబరాలు చేసుకున్నారు గతంలో కానీ ఆ ముద్రలన్నీ చెరిగిపోయి ఆయన కేవలం కుర్చీ కోసమే పాకులాడుతున్నాడు అన్న ముద్ర రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఈ మధ్య కాంగ్రెస్లో చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటనను అబ్జర్వ్ చేస్తే
ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పాతకాపులు ఆ మార్పును ఊహించిందే అని లైట్ తీసుకుంటే, కానీ రేవంత్ వర్గం మాత్రం తీవ్రమైన ఉక్కపోతకు గురైంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రేవంత్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సైతం రేవంత్కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్నది మరో కథనం. ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం, గంట పాటు ఇరువురు కీలక అంశాలపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి మీడియా చూపించేది ఒకవైపే, రాసేది ఆ కోణంలోనే. కానీ తెర వెనుక చాలా మార్పులకు ఈ భేటీ రాబోయే రోజులకు సాక్ష్యంగా మారబోతుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. కారణం ఏంటంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలిపెట్టి కుటుంబ పెత్తనానికి రేవంత్ తెరదీసిన విధానం, కేబినెట్ సహచరులకే కాదు ఎమ్మెల్యేలకు సైతం తమ పనులేవి జరగట్లేదని ఆరోపణలకు దిగడం, తిరుగుబాటు ప్రకటించడం లాంటివి రేవంత్ కుర్చీ మార్పుపై విపరీత ప్రచారానికి కేంద్ర బిందువైంది. అసలే కాంగ్రెస్లో చాడీలు చెప్పే శాఖ ఒకటి ఉంటుంది కదా, ఆ శాఖ ద్వారా రేవంత్ పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేసే బ్యాచ్ ఎప్పుడూ తయారుగుంటుంది. రహస్య భేటీ కాదని దయచేసి ఒకటి చెప్తున్నాను, మీకు అందరికి దండం పెట్టి చెప్తాను. రహస్య భేటీ కాదు. రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు. ఊరు సెంటర్లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయి నువ్వు కింద కూర్చొని తిన్నాము. మీరు కావచ్చు వీడియో తెచ్చుకొని కాదు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ను తెలంగాణకు షిఫ్ట్ చేయడంతో అటు పాలనలో ఇటు పార్టీలో కీలకమైన మార్పులకు కారణమైంది. పార్టీ మనిషిగా కాంగ్రెస్ ఐడియాలజీని మాత్రమే నమ్మే మీనాక్షి నటరాజన్ క్యారెక్టర్ ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ని సుస్సుబోయిస్తున్నది. మినిట్ టు మినిట్ అప్డేట్స్తో హైకమాండ్ రేవంత్ పాలనను అబ్జర్వ్ చేస్తోందన్న వాదన కాంగ్రెస్లోనే జరుగుతోంది. దీంతో మొన్నటిదాకా రేవంత్ కోసం శ్రమిస్తున్న వారిని సైతం ఆలోచనల్లో పడేసింది. రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు జరగవచ్చు, అంటే కుర్చీ కూడా ఊడొచ్చు అన్న చర్చ గాంధీ భవన్లో విస్తృతంగా వినపడుతోంది. దీనికి తోడు పార్టీ నిలబెట్టిన ఎమ్మెల్సీలు గెలిచినా ఓడినా తనకు ఫరక్ పడదన్న రేవంత్ కామెంట్ సైతం ఆ పార్టీలో అగ్గి రాజేసింది. ఇంతోటి దానికి ఎన్నికలు దేనికో అన్న పెదవి విరుపులు సీనియర్ల నుంచి వినిపించాయి. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇదంతా రేవంత్ రెడ్డి బీజేపీ ములాఖత్ రాజకీయంలో భాగంగా జరిగిందేనన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. అది అలా సాగుతుండగానే మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ ఎలా పోయినా తన కుర్చీని కాపాడుకునేందుకు రేవంత్ గేమ్ స్టార్ట్ చేశాడన్న చర్చ తెరపైకి వస్తుంది. అందులో భాగమే ఆ గంటపాటు భేటీ. తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ రేవంత్ను అస్త్రంగా ప్రయోగించబోతున్నదన్నది తాజా చర్చ. రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన్ని దింపేయాలనుకుంటే తెలంగాణ ఏక్నాథ్ షిండే మాదిరి అవతారం ఎత్తేందుకు సైతం తాను వెనుకాడబోను అన్న సంకేతం రేవంత్ ఇచ్చినట్టయిందన్నది ఒక వాదన. అసలే అటు ఆంధ్రాలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రేవంత్ని కాపాడుకుంటాడన్నది మరో ఈక్వేషన్. సోషల్ మీడియాలో సైతం అదే చర్చ జరుగుతున్నది. రేవంత్ని ఏమన్నంటే ఇటు బీఆర్ఎస్ని కానీ అటు కాంగ్రెస్ శ్రేణులు కానీ రెండింటిని పచ్చమంద ఉతికే ఆరేస్తున్నది. రేవంత్ మా మనిషి, మా రేవంత్ చౌదరి, మా రేవంత్ నాయుడు అని ముద్దుగా పేర్లు పెట్టి మరీ ట్రోల్ చేసుకుంటున్నది పచ్చ డిజిటల్ మీడియా. కుర్చీ మార్పు సంగతి పక్కన పెడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోవడానికి కారణాలు అనేకం. సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రం, ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రుణమాఫీ పథకం అటర్ఫ్లాప్ కావడంతో రైతాంగం తిరగబడుతోంది. బీసీ జనగణనతో తీవ్ర విమర్శలు సొంతం చేసుకున్నాడు రేవంత్. ఆ ఒక్క ఎపిసోడ్తో బీసీలంతా రేవంత్ రెడ్డి సర్కారుపై తిరగబడితే ఇటు రెడ్డి సామాజిక వర్గం సైతం నమ్మలేని పరిస్థితి. కులంలో చెడబుట్టిండు అనే స్థాయిలో రెడ్లందరూ తిడుతున్నారని గాంధీ భవన్లో టాక్ నడుస్తున్నది. ఇక బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరోపణలు చేయడం, తాట తీస్తా తోలు ఒలుస్తా అని చేతులు ముడుచుకొని కూర్చోవడం సైతం తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. మొన్నటికి మొన్న రాజలింగం హత్య, కాళేశ్వరం అవినీతిని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది. అంతటి కీలకమైన ఘటనలో మిస్టరీ మరణాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం పైగా హోంశాఖ తన చేతిలోనే ఉంది. కేసీఆర్ పాలనా కాలంలో అవినీతిని తేల్చగల స్థితిలో ఉండి ఇవేం చేతగాని మాటలని సామాన్యుడు సైతం తూర్పారబట్టే పరిస్థితి. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నదని ఓ విచిత్ర వాదనను తెర మీదకి తీసుకొచ్చిండు. దీంతో ఈయనకి ఏమైనా చిప్పు దొబ్బిందా అన్న చర్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో టన్నుల కొద్దీ బురద బీఆర్ఎస్ చల్లుతుంటే కనీసం కౌంటర్ చేయలేని దీనస్థితికి అధికార పక్షం చేరింది.
అసలు ఈయన ముఖ్యమంత్రి లేక ఇంకా పీసీసీ చీఫ్ అనే క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా అన్న డౌట్ చాలామంది. ఇది రేవంత్ మూట కట్టుకున్న అపకీర్తి. ఏదేమైనా తెలంగాణ పోరాటం ఈ గడ్డ ఔన్నత్యాన్ని కాలరాస్తూ పార్టీలు చీఫ్లు ఆడుతున్న బ్లేమ్ గేమ్స్ తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మునుపటి వాడివేడి తగ్గి తెలంగాణ రాజకీయాల్లో డొల్లతనం శూన్యత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఒక రకమైన అలజడి, బీఆర్ఎస్లో మరో రకమైన రాజకీయ వాతావరణం. బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలకు అతీతంగా వేడుక చూస్తున్నది. అందుకే తెలంగాణలో ఈ పొలిటికల్ వ్యాక్యూమ్. దీన్ని సరిదిద్దాల్సింది తెలంగాణ ప్రజలే, లేకపోతే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉండదు. ఈ బేవార్స్ లత్కోర్గాలను నమ్మి పదే పదే మోసపోవడే మన ముందున్న కర్తవ్యమా? ఆలోచించు జరా. జాగో తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.